ఇలా తయారయ్యారేంట్రా కట్టు తప్పుతున్న టీడీపీ నేతలు అనుచరులు. ఎమ్మెల్యే వెలగపూడి అనుచరుడి అక్రమ సంబంధం. పైగా ఆ అనుచరుడు ఆలయ కమిటీకి చైర్మన్. అధికార గర్వంతో పెడదారి, భక్తుల నమ్మకానికే వెన్నుపోటు. వెలగపూడి అండ చూసుకునే ఈ బరితెగింప. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొందరు నేతలు, వారి అనుచరులు తామే చట్టం, తామే రాజ్యాంగం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్య అనుచరుడు, కరకచెట్టు పోలమాంబ ఆలయ కమిటీ చైర్మన్ మద్ది శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. పవిత్రమైన దేవాలయానికి చైర్మన్ గా ఉంటూ భక్తుల నమ్మకాన్ని కాపాడాల్సిన వ్యక్తి వివాహేతర సంబంధాలతో రెడ్ హ్యాండెడ్ గా చిక్కడం సిగ్గుచేటు. సొంత భార్యను వేధిస్తూ మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని గదిలో దొరికిపోయిన శ్రీనివాస్ వంటి వ్యక్తులు ఆలయ కమిటీల్లో ఉండడం హిందూ ధర్మానికే అవమానం. తన భర్త తప్పును నిరూపిస్తూ స్వయంగా భార్యే గదికి తాళం వేసిందంటే ఆ వ్యక్తి నీచత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రుజువు చేస్తే పదవి నుంచి తీసేస్తా అని గతంలో ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా తన అనుచరుడు దొరికిపోయినా ఎందుకు మౌనం వహిస్తున్నారు? తన బిడ్డకు తనకు న్యాయం చేయాలని ఒక బాధితురాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే పోలీసులను అడ్డం పెట్టుకొని కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం దుర్మార్గం కాదా? తప్పు చేసిన వాడు తన అనుచరుడైతే చట్టం చుట్టమైపోతుందా అని నిలదీస్తుంది బీసీవై పార్టీ. సామాన్యులకు ఒక నీతి, అధికార పార్టీ నేతల అనుచరులకు ఒక నీత. బీసీవై పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. నైతిక విలువలు లేని మద్ది శ్రీనివాస్ ను వెంటనే ఆలయ కమిటీ చైర్మన్ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగి కేసు నమోదులో తాత్సారం చేస్తున్న భీమిలి, విశాఖ 3 టౌన్ పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టాలి. మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల గౌరవంతో ఆడుకుంటున్న మీ పార్టీ నాయకుల అనుచరులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో రాష్ట్ర ప్రజలకు వివరించాలి అని డిమాండ్ చేస్తుంది బీసీవై పార్టీ.